తిరుమల తిరుపతి పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. శ్రీవారి భక్తులకు స్వామివారి సేవలను మరింత వెసులుబాటు కల్పించేందుకు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు వసతి పెంపుతో పాటుగా సీఎం ఆదేశాల మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. అలిపిరి వద్ద వసతులతో పాటుగా ఇతర కీలకమైన అంశాలను గురించి సమావేశంలో చర్చ జరిగింది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మరొక క్యూ కాంప్లెక్స్ నిర్మాణంపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డు అనేక ముఖ్యమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిల్లో VQC3 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో, లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కంఫర్టబుల్గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివలన ఉపయోగం ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో, మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు 1100 దాకా, 1100 నుంచి 1200 దాకా విఐపి ఇవి ఉన్నాయి. తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి 6000, 6100, 6200 అలా ఉంటుంది. ఈ వసతి అంతా కూడా ఎవరికైతే దొరికిందో, మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు, వసతి దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఎస్సీలని, పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము. వారికి అక్కడ వెయిట్ చేయడానికి, అక్కడ వేచి ఉండి వారి టైం వచ్చినప్పుడు, స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక కొంతమంది సాధారణ భక్తులు కాకుండా మనకి 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు, వెయిట్ చేయడానికి కూడా, కంఫర్టబుల్గా కూర్చోవడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది. చాలామంది అడుగుతున్నారు. దీని మీద పరిశీలించాలి, దీన్ని అధ్యయనం చేయాలి. ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలా వద్దా, ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి, ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చర్చించడానికి, అధ్యయనం చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్ను కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో చాలామంది వేల కొద్ది భక్తులు నడిచి వస్తూ ఉంటారు. వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా దాన్ని ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికతని మనకి ప్రతిబింబించేలాగా అక్కడ మౌలిక వసతులు కూడా అక్కడ పెంపొందించాల్సిన అవసరం ఉంది. లైటింగ్ అలాగే భద్రత ఇవన్నీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ కూడా మేము ఎంగేజ్ చేయడం జరుగుతుంది. అలాగే శిలాతోరణం, చక్రతీర్థం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతాలు మనకి తిరుమలలో. శిలాతోరణం అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అది ఒక హెరిటేజ్ సైట్. అది మనకి శిలాతోరణం అనేది, దాన్ని మనము టీటీడీ తరపు నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. చక్రతీర్థం కూడా చాలా ముఖ్యమైనది. అక్కడ రోజుకి సుమారుగా 10,000 మంది అక్కడ దర్శించుకుంటూ ఉంటారు. ఇవి కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడంతా కూడా పార్కింగ్ దగ్గర నుంచి పిల్గ్రిమ్స్కి, భక్తులకి అక్కడ సరైన సౌకర్యాలు లేదు. అవన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ అక్కడ మనము టీటీడీ తరపు నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. అవి కూడా మేము దాన్ని ట్రెడిషనల్గా ఉండేలాగా అక్కడున్న ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆలయాలన్నీ కూడా మనం టీటీడీ తరపున
ఆలయాలు దేశం మొత్తం మీద మనం నిర్మిస్తున్నాము, అన్ని రాష్ట్రాల్లో మనం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే విశ్వవ్యాప్తంగా కూడా ఈ ఆలయాలన్నీ కూడా విస్తరింపచేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ఆదేశం ప్రకారం ఒక కమిటీ వేసి దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కొన్ని మోడల్స్ ఈ కమిటీ టీటీడీ బోర్డుకి సమర్పించడం జరిగింది. దాని మీద టీటీడీ ఒక సబ్ కమిటీ వేసి టీటీడీ సబ్ కమిటీ దాని మీద ఎక్స్పర్ట్స్తో చర్చించి దీన్ని ఏ విధంగా ఏ మోడల్ అయితే మనకి బాగుంటుంది అనేది కూడా అందరి సభ్యులతో కూడా చర్చించి ఎక్స్పర్ట్స్తో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత శ్రీవారి సేవకు సంబంధించి మనం చాలా సంస్కరణలు తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో మనకి సూచనలు చేయడం జరిగింది. ఆ సంస్కరణల ప్రకారం అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్గా మనము వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి అందరినీ కూడా మనం ఉపయోగించుకోవాలి అనేది ఒకటి. ఎక్స్పర్ట్స్ని కూడా మనం తీసుకోవాలి, ప్రొఫెషనల్స్ కూడా శ్రీవారి సేవల్లో తీసుకోవాలి. అంటే మనకి డాక్టర్స్ని కానీ వేరే ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా తీసుకోవాలి అనేది కూడా మనము తీసుకునేలాగా వ్యవస్థని మార్చాలి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం చేస్తున్నాం. దానికి కొంతమంది కోఆర్డినేటర్స్ అవసరం ఉంటుంది. ప్రణాళిక గురించి, ట్రైనింగ్ గురించి, అలాగే కోఆర్డినేటర్స్ అవసరం గురించి కూడా చర్చించి ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. అలాగే సైబర్ నేరాలు ఇక్కడ తిరుమలలో, తిరుపతి టీటీడీలో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేరాలను అరికట్టడానికి మనకి ఒక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ అవసరం ఉంది. ఆ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని కూడా టీటీడీ బోర్డు నిర్ణయించడం జరిగింది ఈరోజు. అలాగే ఈ భక్తులు తలనీలాలు సమర్పించే ఏకేసీల్లో మనకి పారిశుద్ధ్యం, భద్రత, అలాగే ప్రజలకు భక్తులకి సౌకర్యాలు ఇవన్నీ కూడా మెరుగుపరచాలనే ఉద్దేశంతో దాన్ని కూడా కొంతమందిని మనము ఆర్కిటెక్ట్స్ని తీసుకొచ్చి వారితో స్టడీ చేయించి కొన్ని మోడల్ కాంపిటీషన్స్ కూడా పెంచి ఏ విధంగా ప్రజలకి బెటర్ ఎమ్యూనిటీస్ ఇవ్వగలము, సెక్యూరిటీ ఎలా పెంచగలము, సేఫ్టీ ఎలా పెంచగలము, పారిశుద్ధ్యం ఎలా పెంచగలం అనే దాని మీద మనం స్టడీ చేస్తాము. చేసి ఆ మోడల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆ మోడల్ కాంపిటీషన్లో ఏది బెస్ట్ అయితే అది బోర్డు మీద పెట్టి ఆ నిర్ణయాన్ని ప్రకారం చేయడం జరుగుతుంది. ఆ నిర్ణయం ప్రకారం ఈ కొత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడో చేశాము. ఎంత చేసినా సరే పారిశుద్ధ్యానికి సంబంధించి మనం ఏ విధంగా చేసినా సరే ఒక లెవెల్కి మించి అది జరగడం లేదు. దాన్ని పెంచాలంటే పిల్గ్రిమ్ కంఫర్ట్ కూడా పెంచాలి. తర్వాత వెయిటింగ్ చాలా ఎక్కువగా ఉంది. వేల మంది 30,000 దాకా వస్తారు. వారందరూ ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి అది కూడా చేయాలనేది టీటీడీలో బోర్డు ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత తిరుమలలో ఆఫీసులన్నీ కూడా 20-30 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా దూరం. ఎడిషనల్ గారు ఒక చోట ఉంటారు, మిగిలిన ఆఫీసులన్నీ వేరే వేరే ప్రాంతాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక చోట తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిపాలన కోసం పరిపాలనా భవనం ఒకటి నిర్మించాలనేది, ఎక్కడ చేయాలనేది కూడా దాని మీద చర్చిస్తారు. తర్వాత దాన్ని మళ్ళీ బోర్డుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ పాతబడిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము దాన్ని తొలగించి అక్కడ మనము విశ్రాంతి గృహాలు కొత్తగా కట్టించాల్సిన అవసరం ఉంది. అది కూడా గతంలోనే టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత ఎక్స్పర్ట్స్ని మనం పెట్టుకుని ఆర్ఎండ్బి ఎక్స్పర్ట్స్, ఐఐటి ఎక్స్పర్ట్స్తో చర్చించిన తర్వాత కొన్ని నిర్మాణాలు పాతబడినవి, ఇవి మనము స్ట్రక్చరల్గా అన్సేఫ్గా ఉన్నాయి, వాటిని ఉపయోగించడం వీలు పడదనే దాని మీద ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీటిని కూడా మనం డిమాలిష్ చేసి వాటిలో కొత్తగా భవనాలు కట్టాలి అనే దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అవి హెచ్విడిసిలో 6 బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలని వీటిని ఫేజ్ వైజ్ ఇవన్నీ కూడా చేయాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో అన్నదానం అనేది మనము నిత్యం జరగాలి అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాని మీద బోర్డు కూడా నిర్ణయం చేయడం జరిగింది. దీని మీద త్వరగా మనము ప్రారంభించాలి, టెంపరీగా ప్రారంభించాలి. పర్మనెంట్ బిల్డింగ్ అనే అన్నదానం కాంప్లెక్స్ కట్టడం అనేది టైం పడుతుంది కాబట్టి టెంపరీగా దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఈరోజు 4.35 కోట్లకే దాన్ని ఆమోదించడం జరిగింది. ఇది సెప్టెంబర్లో ఇది ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన యంత్రాలకు కొనుగోలు చేయడం, పారిశుద్ధ్య సిబ్బంది కొనుగోలు వాటిని తీసుకోవడం ఇవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. త్వరలో ఇది కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు దీన్ని చేయడం అవుతుంది. అన్నమయ్య జన్మించిన తాళపాక గ్రామంలో
అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కార్యాచరణ ప్రణాళిక చేయాలని కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. అలాగే సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉన్న 320 ఆలయాలు, వాటిల్లో మైక్ సెట్లు ఇవ్వాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మైక్ సెట్లు ఇవ్వడం ద్వారా వారు మెరుగైన ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలని వారు చేయడానికి అవకాశం ఉంది. వాటికి కూడా బోర్డు ఈరోజు ఆమోదం చేయడం జరిగింది, తెలపడం జరిగింది. అలాగే వేద పరిరక్షణ కోసం టీటీడీ చాలా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా వేద పారాయణదారు స్కీమ్ ద్వారా 1430 మందికి ఇప్పుడు సంవత్సరానికి 36 కోట్లు వ్యయంతో వేద పారాయణ చాలా దేవాలయాల్లో చేయడం జరుగుతుంది. దీన్ని 700 వేద పారాయణదారులకి నూతనంగా శాంక్షన్ చేయాలని కూడా టీటీడీ బోర్డు నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారం 18 కోట్ల అదనంగా టీటీడీ బోర్డు నిర్ణయం ఆమోదం తెలపడం జరిగింది. దీన్ని కూడా త్వరలో 700 మందిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేద పారాయణదారులకి వారికి ప్రయారిటీ ఇచ్చి వారందరినీ కూడా సెలెక్ట్ చేసి ఏమన్నా మిగిలితే వేరే రాష్ట్రాలకు ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. దీన్ని ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో ఇది వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవి చూసి ఒక ఇంటర్వ్యూ అది కండక్ట్ చేసి వాళ్ళ ఇంటరాక్షన్ చేస్తారు. ఆ పద్ధతిలో జరుగుతుంది. అలాగే 600 మంది వేద పారాయణదారులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా ఒక దేవాదాయ శాఖ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ ఒకటి వచ్చింది. దాన్ని కూడా 2.16 కోట్లు టీటీడీ నిధులు మంజూరు చేయాలి అనేది వేద పరిరక్షణకి భాగంగా ఇది చేయాలని టీటీడీ బోర్డు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భజన మందిరాలు అంటే ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ లొకాలిటీలు ఎక్కడ ఉన్నాయో వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మనము ఆలయాలు చిన్న ఆలయాలు భజన మందిరాలు మనము చేయడానికి చేస్తున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి. ఇది చాలా పాత ఎస్టిమేటు. ఇది కట్టడం వలన చాలా చిన్నగా వస్తుంది. 10 లక్షలతో కట్టాల్సిన అవసరం ఉంటుంది పాతవి. ఇప్పుడు దీన్ని 10 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షలు 3 రకాల ఎస్టిమేట్లు చేయాలి. ఎంత భూమి ఉందో చూసుకుని 3 రకాల సైజులు 3 ఎస్టిమేట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు తమ నిర్ణయాన్ని ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో జరిగిన దాంట్లో చెప్పడం జరిగింది. దాన్ని టీటీడీ బోర్డులో పెట్టుకొని చర్చించి దాని మీద మీ అభిప్రాయం చెప్పమన్నారు. తర్వాత దీన్ని ఈ బోర్డులో అవన్నీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత వీటికి ఆమోదం చేయడం జరిగింది. 10 లక్షలు 15 లక్షలు 20 లక్షల్లో 3 సైజుల్లో దీన్ని ఆమోదించడం జరిగింది. అది వేరే డీటెయిల్స్ ఉన్నాయి భజన మందిరాలు. ఇది స్టేట్ గవర్నమెంట్కి ఇది పంపిస్తాము. దాని తర్వాత ఏ భజన మందిరాలు చేయాల్సిన ఈ 3 కేటగిరీల్లో 3 సైజుల్లో చేయడం జరుగుతుంది. తర్వాత ఈరోజు గౌరవ చైర్మన్ గారు హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన ఈ బుక్లెట్ ఒకటి మనకి పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఇంతకుముందు చేసేవి కొన్ని మధ్యలో దాన్ని ఆపేయడం జరిగింది. సో ఎన్నో కార్యక్రమాలని మళ్ళీ పునఃప్రారంభించాలి అనే ఉద్దేశంతో 10 కార్యక్రమాల దాకా ఇవి త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బ్రోషర్లో ఉన్నాయి. దయచేసి ఇవన్నీ కూడా చూడవలసిందిగా మీ అందరికీ కూడా ప్రజలందరికీ చేయాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియదు సార్.